హాయ్ హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా బాత్ అండి. ఇది మనం పక్కాగా హోటల్ స్టైల్లో చేసుకునే రెసిపీ అనమాట. దీనికి కావాలి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా వీడియోలో. అలాగే ఒక టీ గ్లాస్ని నేను ఉప్మా రవ్వను అయితే తీసుకున్నాను. అలాగే ఒక పెనం తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని, ఈ నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని వేసుకొని జీడిపప్పుని అయితే వేసుకొని వేగించుకొని ఒక బౌల్లోకి అనేది తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న దాంట్లోనే మనం బొంబాయి రవ్వని ఉన్నది కదా అది కూడా వేసేయాలి. కరాచీ అంటారు కదా ఆ రవ్వని, అది కూడా వేసేసి ఇలా వేసేసుకుని బాగా దోరగా వేగించుకోవాలి. ఇది వేగడానికి మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవడానికి 8 మినిట్స్ పడుతుందనమాట. ఇలా బాగా వేగించుకొని మరలా ఇందులోకి ఒక 4 టేబుల్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చెనపప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగడంతో మనకి బాగుంటుందన్నమాట. ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న 2 లేదా 1 ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న క్యారెట్ని ఇలా తురుముకొని చిన్నగా ముక్కలు కోసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అలాగే క్యారెట్ మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా బాగా వేసుకోవాలి. ఎలా లేదన్నా మనకి ఇందులో ఒక 8-9 టమాటాలు అయితే పడతాయి. ఎంత ఎక్కువ టమాటాలు వేసుకుంటే క్వాంటిటీ అనేది బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎక్కువ టమాటాలు వేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులోకి పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఇలా వేసుకుని చాలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మగ్గాయి చూడండి, చాలా టమాటా ముక్కలన్నీ బాగా చిన్న ముక్కలుగా కోసుకోవడంతో మనకి ఫాస్ట్గా మగ్గిపోయాయి అన్నమాట. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి. నేను కొలుచుకుని అయితే పెట్టేసుకుని ఒకసారి వేసేసాను. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పునైతే వేసుకొని ఈ వాటర్లో మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో అనేది ఈ ప్లేస్లో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోలేదు, నేను మళ్ళీ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఉప్పు సరిపోయిన తర్వాత రవ్వను కూడా వేసేసుకొని ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటా కలిపేసుకోవాలి. దగ్గర అయిపోయిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసుకోవడంతో మంచి రుచి అనేది బాగుంటుందన్నమాట. మీరు ఫస్ట్ వేసేసారనుకో జీడిపప్పు అనేది మెత్తపడిపోతుంది అనమాట. అదే ఉప్మా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తే మనకి బాగా తగులుతుందన్నమాట. అలాగే ఇదిగోండి, నేను ఒక బౌల్లోకి అనేది వేసుకుని ఇలాగా సర్వింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నార్మల్గా మీరు సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఈ ఉప్మా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్